పసిడి పరుగులు పెడుతోంది. కానీ గోల్డ్ దిగుమతులకు మాత్రం బ్రేకులు పడుతున్నాయి. అసలు దేశంలోకి బంగారం దిగుమతులు ఎందుకు తగ్గుతున్నాయి? పెరిగిన సుంకాల ప్రభావమా లేక దిగుమతులపై కఠిన ఆంక్షలు కారణమా? మరోవైపు గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తున్నారా? సిల్వర్ కు డిమాండ్ పెరుగుతూ ఉండడం వెనుక అసలు కారణమేంటి? పసిడి పరుగులకు వెండి పోటీ ఇస్తుందా లేక ఇది తాత్కాలిక ట్రెండేనా? గోల్డ్ సిల్వర్ మార్కెట్లో జరుగుతున్న ఈ మార్పుల వెనుక అసలు లెక్కేంటి? ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు ప్రముఖ అనలిస్ట్ హనుమన్లు గారు నమస్తే అండి. అయితే సార్ చెప్పండి, అసలు దేశంలో గోల్డ్ దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటారు? దీంట్లో మొదటి కారణం ఏంటంటే మన ప్రధానమంత్రి గారు మే నెలలో హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బంగారం కొనుగోలు పోస్ట్ వాయిదా వేసుకుంటే చెప్పడం జరిగింది. దాని వల్ల చాలా మంది కూడా పోస్ట్పోన్ చేయడము వాయిదా వేసుకోవడం జరుగుతున్నది. అదే మరి ఏంటంటే బంగారము ధర పెరగడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే స్పెక్యులేషన్. డెలివరీ కాకుండా పర్చేజ్ కెపాసిటీ కాకుండా ఓన్లీ స్పెక్యులేషన్ ఇంకా ధర పెరిగినప్పుడు సెటిల్మెంట్ చేసుకుందామని ఉద్దేశంతో చాలా మంది చేశారు. అది వాళ్లకు ఈ అవకాశం ఈ వ్యాపారం చేయడం వల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది. వాళ్ళు ధర తగ్గసరికి ఎక్కువ మంది నష్టం రావడం జరిగింది. కాబట్టి స్పెక్యులేషన్ బిజినెస్ చాలా మంది బయలుదేరిపోవడం వల్ల కూడా ఈ యొక్క ధర పెరగడం అనేది పర్చేజింగ్ కెపాసిటీతో పాటు సపోర్ట్ కావాలి. అలా కాకుండా ఓన్లీ స్పెక్యులేషన్ ద్వారా ఏంటంటే మొత్తం ఖచ్చితంగా ఎనీ టైం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం విషయంలో వెండి విషయంలో అలాగే జరిగింది. ఇంకోటి బంగారం విషయానికి వచ్చేసరికి దిగుమతులు ఎందుకు తగ్గుతున్నాయంటే మన దగ్గర ఆల్రెడీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఉన్న బంగారాన్ని ధర పెరగడం వల్ల కొన్ని అంత ఆర్థిక స్థోమత ఆర్థిక వనరులు లేకపోవడం ద్వారా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్స్చేంజ్ చేస్తున్నారు. పాత వస్తువుని ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసి కొత్త వస్తువు తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇంచుమించు గోల్డ్ కంపెనీ 35,000 కిలోల గోల్డ్ ఎక్స్చేంజ్ అయిందనమాట. పాత ఆభరణాలు మార్చి కొత్త ఆభరణాలు తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే బంగారం అనేది నిత్యావసర వస్తువు కాదు, కంపల్సరీ కొనుక్కోవాలని కాదు. ఫంక్షన్స్ పెళ్లిళ్ళు ఉంటే తప్ప ఇవాళ కొనాల్సిన అవసరం లేదని చాలా మంది పోస్ట్పోన్ చేస్తున్నారు ఈ యొక్క బంగారం కొనుగోలు. దానివల్ల మళ్ళీ దిగుమతి కూడా తగ్గింది. అదే మాదిరిగా సుంకాలు పెంచడం ఇంకో కారణం. ప్రభుత్వం 15 సుంకాలు పెంచడం వల్ల కూడా ఒక విధంగా కారణంతో డిమాండ్ బంగారానికి దిగుమతి చాలా తగ్గింది అనుకోవచ్చు. ఓకే సార్, అలాగే బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుతున్న టైంలో దిగుమతులు తగ్గడం అలాగే మార్కెట్ లో ఎలాంటి సంకేతాలు ఇస్తోందంటారు? బంగారం దిగుమతి తగ్గినప్పుడు మార్కెట్ లో ఎలాంటి సంకేతం ఇస్తుందంటే చాలా వరకు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లేని వాళ్ళు ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ ధర కొనుక్కుంటారు. డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ధర పెరిగిన కొద్దీ అటు ఫారిన్ మార్కెట్ కు మన ఇండియన్ మార్కెట్ కు ధర గ్యాప్ ఎక్కువ అయినప్పుడు స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ స్మగ్లింగ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అన్అకౌంటెడ్ మనీ, అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అప్పుడు ఆర్థికంలో కూడా ఆర్థిక రంగంలో కూడా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఇంతగా స్మగ్లింగ్ జరిగే విధంగా ఈ యొక్క బంగారం మార్కెట్ ఉందని చెప్పి అనుకోవట్లేదు. కానీ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ధర పెరగడం కారణం ఏంటంటే దిగుమతులు లేకపోవడం, అదే మాదిరిగా ప్రజల్లో ఎక్స్చేంజ్ చేసుకోవడం చేయడం వల్ల కూడా ధర కొంచెం పెరుగుతుంది. కానీ ఇది పెరగడం వరకు శాశ్వత కాదు, తాత్కాలిక మాత్రమే నా అభిప్రాయం అండి. ఓకే సార్, అలాగే పెరిగిన దిగుమతి సుంకాలు గోల్డ్ ఇంపోర్ట్స్ పై ఎంత ప్రభావం చూపుతున్నాయి? అలాగే సుంకాల భారం చివరకు వినియోగదారులపై పడుతుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు మనం దిగుమతుల పైన సుంకాలు వేస్తున్నామంటే ఖచ్చితంగా వినియోగదారుడు చెల్లించాలి. అది ఇప్పుడు బిజినెస్ మెన్ కొన్ని మళ్ళీ వినియోగదారులకు అన్నప్పుడు వినియోగదారులు కలెక్ట్ చేస్తారు అమౌంట్. అది ఇక వినియోగదారు ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఆ వినియోగదారులకు ఏమవుతుంది, ధర పెరిగినప్పుడు అనవసరం అనుకుంటే పోస్ట్పోన్ చేస్తుంది, అవసరం అనుకుంటే తప్ప కొనరు. కాబట్టి అవసరమైన పరిస్థితులు ఎప్పుడు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్నప్పుడే బంగారం కొనుగోలు చాలా మంది భారతదేశంలో. ఇంతకుముందు ఏంటంటే బంగారం కూడా కొనే వాళ్ళు ఎవరైతుంటారో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగారాన్ని ఇప్పుడు ఆర్నమెంట్ గా వాడుకుంటే పర్వాలేదు. ఎందుకంటే ఎక్కువ చాలా మంది ఆర్నమెంట్స్ ఆభరణాలు వాడుకున్నప్పుడు దాన్ని అమ్మే ప్రయత్నం చేయరు, ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. అది స్టేటస్ సింబల్ ఒకటి, ఇంకోటి సెక్యూరిటీ మెజర్ గా కూడా ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా బంగారాన్ని పెట్టుబడి పెట్టి కొని ధర పెరిగిన అమ్ముకుందాంలే అనుకునే వాళ్ళు మాత్రం చాలా మంది మనం నష్టపోవడం జరిగింది. అదే మాదిరిగా
అలాంటి వాళ్ళకి ఏమైందంటే కొంతమంది నష్టపోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయడం, పెట్టుబడి వ్యాపారంగా కాకుండా ఆభరణాల కోసం అయితే పర్వాలేదు. దానివల్ల ఆభరణ పెట్టుబడి తగ్గించడం వల్ల కూడా బంగారం డిమాండ్ తగ్గడం జరిగింది. అదే విధంగా అధికారిక దిగుమతులు తగ్గితే దేశీయ మార్కెట్ లో బంగారం కొరత ఏర్పడే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఉంటుంది, ఎందుకంటే అప్పుడే డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగారం దిగుమతి అనేది భారతదేశంలో ఆల్రెడీ 30,000 టన్నుల బంగారం ఉంది భారతదేశంలో. ఇంకా మనం కొనాల్సిన అవసరం లేదు చాలా మనకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇది ఐటీ చాలా మందికి అందులో 40% వాడకంలో లేని ఆభరణాలు కాకుండా ఉంది. అదేంటంటే బిస్కెట్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఇలాంటి ఫామ్ లో ఉన్నాయి. అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ కాగా పెట్టుబడి లాగానే ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి తమ పెట్టుబడులను ధర పెరిగినప్పుడు చాలా మంది మార్చుకొని షేర్లలో పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం, తర్వాత బాండ్స్ లో పెట్టడం, ఇలాంటి గవర్నమెంట్ యొక్క సేవింగ్స్, రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చే వాటిలో పెట్టుబడి చేయడం వల్ల కూడా బంగారానికి ఇప్పుడు చూడండి, బంగారం దిగుమతి తగ్గినా కానీ ధర మీద పెద్ద ఎఫెక్ట్ కాలేదు. కానీ ఫ్యూచర్ లో కావచ్చు, కానీ మరీ పెద్ద ఎఫెక్ట్ కాదు. కాబట్టి మనము దాని కూడా కానీ బంగారం మీద ధర మరీ ఎక్కువ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతుంది చెప్పని ఊహించాల్సిన అవసరం, అనుకోవాల్సిన అవసరం. ఎందుకంటే బంగారం కంటే మిగతా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ చాలా వచ్చాయి కాబట్టి చాలా మంది వేరే రంగాలు పెట్టుబడి పెట్టే అవకాశం వచ్చింది. కాబట్టి చాలా బంగారం మీద ఎక్కువ మంది పెట్టుబడి పెడతారు అనుకోవడానికి వీల్లేదు. ఓన్లీ ఆభరణాలు, ఫంక్షన్స్ మనకు అవసరం ఉండాలి మాత్రమే దీనికి బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే బంగారం దిగుమతులపై ఆంక్షలు పెరగడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ప్రస్తుతం అలాంటి ట్రెండ్ ఏమైనా కనిపిస్తోంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏమిటంటే బంగారము మనం ఎక్కడి నుంచి ఏ దేశం దిగుమతి చేసుకుంటామో అక్కడ ధరకి మన దగ్గర ధరకి ఎక్కువ గ్యాప్ అయినప్పుడు స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ 5% 10% ఉన్నప్పుడు అంతగా స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉండదు. అయితే దిగుమతి సుంకాల వల్ల కూడా బంగారం దిగుమతి అనేది కొంచెం తగ్గింది. అదే మాదిరిగా ధర గ్యాప్ పెద్దగా లేదు. ఇప్పుడు బంగారం ఒకప్పుడు $4,100 అవున్స్ ఉన్నది, ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి పెద్ద గ్యాప్ లేకపోవడం వల్ల బంగారం స్మగ్లింగ్ చేయడం కూడా రిస్కీ వ్యవహారం. కాబట్టి చాలా మంది బంగారానికి ఇంకోటి దానికి ఏంటంటే బంగారం స్మగ్లింగ్ యాక్టివిటీ చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ భారతదేశంలో క్యాష్ నగదు అనేది చాలా తగ్గిపోయింది మార్కెట్ లో ఉండటం అనేది. ఇలాంటి వాటి వల్ల కూడా స్మగ్లింగ్ యాక్టివిటీకి అంతగా పెరిగే అవకాశం ఉండదు. ఇప్పుడు ఒక ధర పెరుగుతుందంటే కొంచెం డిమాండ్ పెరగడం వల్ల ధర పెరుగుతుంది తప్ప ఆ స్మగ్లింగ్ మరీ అనుకున్నట్టు ఊహించి ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితము గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఉన్నప్పుడు బంగారం విపరీతమైన స్మగ్లింగ్ ఉండేది, అంతగా పెరిగే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు భారతదేశంలో. ఓకే సార్, అలాగే గోల్డ్ ధరలు భారీగా పెరగడంతో సాధారణ వినియోగదారులు కొనుగోళ్లు తగ్గిస్తారా? ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సమయంలో డిమాండ్ ఎలా ఉండిపోతోంది సార్? ఇప్పుడు పెళ్లిళ్ళ ఫంక్షన్స్ లో ఖచ్చితంగా మాత్రం కొంటారు. ఎందుకంటే భారతదేశంలో ఆభరణాలని ఒక కుటుంబ అవసరంగా, కుటుంబం ఒక సెక్యూరిటీగా, ఒక విధమైన మనకు ఫ్యామిలీ సెక్యూరిటీగా, పర్సనల్ సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటాం. కాబట్టి బంగారాన్ని భారతదేశంలో ఒక ఆభరణంగా, సెక్యూరిటీగా, అంటే మన ఒక గౌరవ సూచకంగా పరిగణించడం వల్ల చాలా మందికి బంగారం మీద, ఆ ఆభరణాల పైన కూడా ఇంట్రెస్ట్, శ్రద్ధ పెరుగుతుంది. ఈ విధంగా పెరిగినప్పుడు ఖచ్చితంగా కొంచెం ధర పెరిగినప్పుడు 5% 10% ఏంటంటే బంగారం అనేది నెసిటీ వస్తువు కాదు, నిత్యావసర వస్తువు కాదు. కాబట్టి ఆ డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే కొంటారు, డబ్బు లేని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తారు. అదే మాదిరిగా ధర ఆభరణాలు పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు 200 గ్రాములు ఉన్న వాళ్ళు 180 గ్రాములు ఉంటారు. డబ్బుల ప్రకారం చూస్తే తప్ప వాళ్ళు ధర పెరిగిందా ముందే కొని పెడతాము, లేకపోతే ఇప్పుడు కొని పెట్టుకుంటామని చెప్పని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. డబ్బుల వాళ్ళు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దగా ధరలు మరీ అతివేగంగా పెరిగి మళ్ళీ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ఇక సిల్వర్ విషయానికి వస్తే బంగారం ధరల పెరుగుదల వల్ల ఇన్వెస్టర్లు వెండి వైపు మళ్ళుతున్నారు అని అంటే ఏమంటారు సార్? వెండి వేరే, వెండి అనేది ఒక పర్పస్ వేరు, దాని ఒక ప్రోడక్ట్ వేరు. అది ఇంతకుముందు మనం అనుకునేసి ఇప్పుడు వెండికి ఎన్నో రకాల ఉపయోగాలు లభించాయి. కాబట్టి అది మెటాలిక్స్ లో కావచ్చు, లేకపోతే చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కావచ్చు, మిగతా వాటికి దానికి ప్లాటినియం లో కూడా మిక్స్ చేయడం వల్ల కూడా వెండికి
కొంచెం డిమాండ్ పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా వెండి డిఫరెంట్ గా ఉంటుంది, బంగారం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి వెండికి ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. పెట్టుబడిగా పెట్టుకోవాలి. ఆభరణాలు కాదు, వెండి ఎక్కువ ఆభరణాలు వాడడం కాబట్టి ఓన్లీ ఇంట్లో ఆనందంగా ఇంట్లో వాడుకునే వస్తువులు తప్ప వెండిని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరీ అంటే 20% 30 సంవత్సరాలు రాకపోయినా 10-12% మాత్రం వచ్చే అవకాశం ఉంది వెండిని పెట్టుబడి పెడితే ఇప్పుడు. ఓకే సార్, అదే విధంగా సిల్వర్ కు డిమాండ్ పెరగడానికి పెట్టుబడులు మాత్రమే కారణమా, లేకపోతే సోలార్, ఎలక్ట్రానిక్స్, ఈవీ వంటి పారిశ్రామిక రంగాల డిమాండ్ కూడా కీలకంగా ఉండబోతోందా? ఖచ్చితంగా అలాంటి ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో, చిప్స్ మ్యానుఫాక్చరింగ్ లో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్లాటినంతో పాటు వెండిని కలపడం జోడించడం వల్ల కూడా ఈ వెండికి ఒక డిమాండ్ పెరిగింది. ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా డిమాండ్ పెరిగింది. ఇది కాకుండా కొన్ని ఏరోస్పేస్ కానీ లేకపోతే మిగతా డిఫెన్స్ రంగాలు, రక్షణ రంగాల వస్తువులు కానివ్వండి, ఆటోమేటిక్ లో కానీ ఎలక్ట్రానిక్, ఇప్పుడు మీరు అన్నట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో కానీ వెండికి ఉపయోగం పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ధర పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో అనుకున్నట్టు వెండి లేదు. మనం కూడా వెండి అవసరం వచ్చేది దిగుమతి చేసుకోవాల్సి ఉంది. బంగారం అలాగే వెండి అలాగే మనం దిగుమతి చేసుకోవాలి. అక్కడ భారతదేశంలో వెండి ఒకప్పుడు పెద్దగా వాల్యూ ఉండేది లేదు కాబట్టి చాలా మంది పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ప్రజలు చెందే అవకాశం ఉంది. వెండి దిగుమతి కూడా పెరిగే అవకాశం ఇప్పుడు పెరగకపోవచ్చు, కానీ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్, మ్యానుఫాక్చరింగ్ యూసేజ్, ఎలక్ట్రానిక్ రంగంలో యూసేజ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా డిమాండ్ పెరిగి ధరతో పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అదేవిధంగా గోల్డ్ తో పోలిస్తే ప్రస్తుతం సిల్వర్ లో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు రిస్క్ అంటారు? అదేవిధంగా కొత్త ఇన్వెస్టర్లు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? కొత్త ఇన్వెస్టర్లు ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టే ముందు ఇది నిత్యావసర వస్తువు కాదు కాబట్టి దాని ధర పెరుగుతుంది, అధిక లాభాలను ఆశ లేకుండా పోతే నామినల్ ప్రాఫిట్ వస్తే పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రమే పెట్టాలి. లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ధర పెరగగానే సరుకున్న వాళ్ళు, ఆభరణాలు ఉన్న వాళ్ళు అమ్మేసుకుంటారు మార్కెట్ లో. వాళ్ళకి మంచి ప్రయోజనం వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మేసుకున్నప్పుడు మళ్ళీ దానికి అది ఇంకోవైపు డిమాండ్ తగ్గుతుంది కాబట్టి, అంటే డిమాండ్ పెరిగిన డిమాండ్ ని అది పూర్తి చేస్తుంది కాబట్టి మనకి ఒక ధర పెరగడం, మళ్ళీ డిమాండ్ ఇంకా పెరగడం అనే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉండొచ్చు, ధర పెరగడం చెప్పనట్లేదు వెండి గురించి. భవిష్యత్తులో చాలా కొద్ది రోజుల తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ఈ మధ్య పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. స్లోగా పెరుగుతుంది. నేను అన్నట్టుగా స్లోగా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ వెండికి ఉంటుంది, ఇంకా భవిష్యత్తు ఇంకా కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరిగింది, కీలక రంగాల్లో వెండి యొక్క వినియోగం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు డిమాండ్ పెరిగే అవకాశం. మనం చూసాము 4,20,000 నుండి 2,40,50,000 వచ్చింది. అంటే ఇంచుమించు ఒక 70-80% తగ్గింది. తగ్గినప్పుడు ఖచ్చితంగా దాని 30-40% తగ్గినప్పుడు ఖచ్చితంగా మనకి డిమాండ్ పెరుగుతుంది. ఇంకా మళ్ళీ ఇదొక సిల్వర్లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి పెట్టుబడి పెట్టడానికి మరీ అత్యాశగా ఎక్కువగా లాభాలు పెడతాం కాకుండా లాంగ్ రన్ లో కొంచెం లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సిల్వర్లో పెట్టుబడి పెడితే. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే గోల్డ్ సిల్వర్ మధ్య ధరల నిష్పత్తిని చూస్తే ప్రస్తుతం వెండి ధర ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటారా? హైయెస్ట్ ఇప్పుడు బంగారం మీరు చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగా 4,20,000 నుండి 2,50,000 వచ్చింది. అంటే 1,60,000, 1,70,000 తగ్గడం 40% తగ్గింది అది. అదే వెండి బంగారం వచ్చేసరికల్లా 1,89,000, సుమారు 2,00,000 అనుకోండి, 1,50,000 నడుస్తుంది. ఇది 20% మాత్రమే తగ్గింది బంగారం. అదే 40% తగ్గింది, 20% తగ్గింది. కాబట్టి వెండి ఒక పర్సంటేజ్ తగ్గడం, ధర తగ్గడం ఎక్కువగా ఉంది కాబట్టి భవిష్యత్తులో వెండి ధర పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అదే విధంగా గోల్డ్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే రాబోయే రోజుల్లో సిల్వర్ కు డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటారా? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బంగారం ఒక పర్పస్ వేరు, వెండి ఒక పర్పస్ వేరు. బంగారం ఏంటంటే ఆభరణాల కోసం వాడుతున్నాయి. మనకి భారతదేశంలో ఎక్కువ ఆభరణాల కోసం వాడతాం బంగారాన్ని. అదే వెండికి వచ్చేసరికల్లా ఇంట్లో డొమెస్టిక్ మన గృహోపకరణాల కోసం వాడతాము. ఇంట్లో కొంచెం ఫర్నిచర్ కోసం కూడా వాడుతుంటారు, చిన్న చిన్న ఐటమ్స్ కొరకు, డైనింగ్ టేబుల్ కూడా వాడుతుంటారు. అదే మాదిరిగా
ఇంతకుముందు ఇండస్ట్రియల్ యూసేజ్ అంటే ఉత్పత్తి రంగంలో కూడా రక్షణ రంగంలో కీలక రంగాల్లో మనకు అవసరం పెరిగింది, ఉపయోగం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వెండికి డిమాండ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మరి ధర తగ్గడం కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా వెండి 40% తగ్గింది, బంగారం 20% తగ్గింది. అప్పుడు వెండికి ధర పెరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక రెండు వస్తువుల యొక్క పర్పస్ వేరువేరుగా ఉంది కాబట్టి మనకు వెండి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి ట్రేడ్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, చక్కటి విశ్లేషణ అందించారు.